హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాతకి మీ ముందుకి ఒక మినీ బ్లాగ్తో అయితే వచ్చేసాను. 1 ఇయర్ నుంచి వీడియోస్ అయితే నేను చాలా తక్కువగా పోస్ట్ చేస్తున్నాను. ఈ మధ్య కాలం అయితే ఇంకా చాలా గ్యాప్ వచ్చింది. ఈ 1 ఇయర్లో మా లైఫ్లో అయితే చాలా చేంజెస్ వచ్చాయి. ఏదేమైనా మన మంచికి అని నడవాల్సిందే ముందుకు. ఒక 4-5 మంత్స్ బ్యాక్ అయితే నేను వీడియోస్ తీసేదాన్ని, కానీ ఎడిట్ చేయడానికి టైం ఉండేది కాదు. ఇప్పుడైతే నాకు వీడియోస్ తీయడానికి కూడా టైం లేదనమాట. కానీ మానిటైజేషన్ అయిన ఛానల్ని మళ్ళీ స్టాప్ చేయడం ఎందుకు అనేసి నేను మళ్ళీ అయితే ఛానల్ని రీస్టార్ట్ చేస్తున్నాను. ఒక 3 మంత్స్ నుంచి అయితే ఇంట్లో అయితే మేము అస్సలు లేము. డే బై డే ఎక్కడికో అక్కడికి వెళ్ళడమే అవుతుంది. చాలా పనులు పడుతున్నాయి బయట వర్క్స్ మాకు. సో అందుకని వీడియోస్ తీయడానికి టైం లేకుండే. అండ్ నాకు పెళ్ళైనప్పటి నుంచి ఒక కోరిక అనమాట, సత్యనారాయణ వ్రతం చేయించుకోవాలి అని. మేము పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు చెప్పించుకోలేదు. సో ఒక రోజు అయితే మాకు మంచి టైం దొరికింది. సో ఆ రోజు అయితే మేము సత్యనారాయణ వ్రతం చేయించుకున్నాము. మా చిన్న పాప అయితే పూజలో మస్తు పాల్గొంది. కాకపోతే మా పెద్ద పాప లేదని ఒక్క బాధ అయితే అనిపించింది. ఆ టైంలో మా పెద్దమ్మాయి పడుకుంది, ఇంకా లేవలేదన్నమాట. అంటే మీరు అనుకోవచ్చు లేపొచ్చు కదా అని. తను వేరే దగ్గర పడుకుంది, మేము వేరే దగ్గర ఉన్నాము. నాకు మా ఆయనకైతే అదే ఫస్ట్ టైం అలా పూజలో కూర్చోవడం. ఆ పూజ అయిపోయినంతసేపు మాకు ఇద్దరికైతే చాలా మంచిగా అనిపించింది. ఈసారి కొంచెం పిల్లలు పెద్ద అయ్యాక మళ్ళీ చెప్పించుకుంటాము. పూజ అయిన నెక్స్ట్ డే మా మ్యారేజ్ డే. మాకు ఏం ప్లాన్స్ లేకుండే అసలు. సో పిల్లలు ఉన్నారనేసి కేక్ తీసుకొచ్చాము అండ్ బిర్యానీ బయట తెప్పించుకుందాం. పని చేసి కొంచెం బాగా టైర్డ్ అయిపోయాము అనేసి. సో సడన్లీ సోనీ వాళ్ళు వచ్చారు. సో కేక్ కట్ చేసేసి మ్యారేజ్ డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం.